హాయ్ గైస్, సెవెంత్ టాపిక్ వచ్చేసి గో యూజర్ ఇన్పుట్స్. రైట్. ఈ టాపిక్ ఏంటంటే మనం వేరియబుల్స్కి వచ్చేసి వాల్యూస్ ఎప్పుడు డైరెక్ట్గా అసైన్ చేసేస్తున్నాం కదా. రైట్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ధనుష్ అని, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 అని చెప్పేసి. అలా కాకుండా మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుని అది వేరియబుల్కి ఎలా అసైన్ చేయాలని నేను ఇప్పుడు చెప్తాను. అదే ఇవాళ ఎజెండా కూడా, టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ ఇన్ రన్ టైమ్. మనం కోడ్ రన్ అవుతున్నప్పుడే యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని వేరియబుల్స్కి అనేది ఎలా అసైన్ చేయాలని నేను చూపిస్తాను. ఓకేనా గైస్? రైట్. మనం ఇప్పుడు వచ్చేసి ప్రీవియస్గా ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ నాకు ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఎంటీ ప్యాకేజ్ కావాలి. అండ్ దానికోసం నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంపోర్ట్ ఎఫ్ఎంటీ. రైట్. మీకు ఇదంతా తెలిసిందే, నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. అండ్ నువ్వు ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్స్ అనేవి ముందుగానే డిక్లేర్ చేసి పెట్టుకుంటాం. అది అందరికీ తెలిసిందే కదా మీకు. నేను వచ్చేసి నేమ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్ట్రింగ్. ఓకే గైస్, స్ట్రింగ్ అనేది పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కూడా తీసుకున్నాం అనుకుంటున్నాను, ఇంటీజర్ టైప్. అండ్ నేను ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తున్నాను, మీకు అది మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి శాలరీ తీసుకున్నాం. శాలరీ వచ్చేసి ఫ్లోట్ పెట్టుకున్నాం, ఫ్లోట్ 64. ఓకేనా గైస్? ఇక్కడ చూస్తే నేను 3 డిఫరెంట్ వేరియబుల్స్ అనే డిక్లరేషన్ అనేది చేసుకున్నాను. ఈ 3 డిఫరెంట్ వేరియబుల్స్కి వాల్యూస్ అనేవి నేను రన్ టైంలో అసైన్ చేయాలనుకుంటున్నాను. రన్ టైంలో అసైన్ చేయాలంటే యూజర్ ఏదైతే వాల్యూ ఇస్తాడో వాల్యూ ఈ వేరియబుల్స్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం వచ్చేసి మనకు వచ్చి ఎఫ్ఎంటీ అనే ప్యాకేజ్లో స్కాన్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఉంది. అది యూజ్ చేసుకుని మనం ఇన్పుట్స్ అనేది తీసుకుందాం. ఓకేనా? సింపుల్. అది ఎలా తీసుకోవాలని నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాంప్ట్ అనేది ఇచ్చుకుందాం. ప్రాంప్ట్ ఎలా ఇద్దామంటే ఎంటర్ ద నేమ్ అని ఇద్దాం. ఓకేనా గైస్? నేమ్ అనేది ఎంటర్ చేయమని యూజర్కి తెలియాలి కదా మనం ఏం ఎంటర్ చేయాలనేది. ఎంటర్ ద నేమ్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చూస్తే ఎఫ్ఎంటీ ప్యాకేజ్లోనే స్కాన్ ఎల్ఎన్. ఓకేనా గైస్? స్కాన్ ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఇన్పుట్ తీసుకుంటాం. ఈ ఫంక్షన్లో మనం ఏం పాస్ చేయాలంటే పారామీటర్ కింద యాంపర్సెంట్ ఎండ్ పెట్టుకొని మీరు ఏ వేరియబుల్ అయితే అక్కడ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ అనేది అక్కడ డిక్లేర్ చేయాలి. నేను నేమ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేమ్ అనేది ఇచ్చేసాను. సేమ్ ఇదే ప్రొసీజర్ మిగతా 2 వేరియబుల్స్ కూడా మనం సేమ్ రిపీట్ చేస్తాం. నేను మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా కాపీ పేస్ట్ అనేది చేసేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఏజ్ కదా, ఏజ్. ఇక్కడ వచ్చేసి శాలరీ. ప్రాంప్ట్స్ ఓకే, ఎంటర్ ద నేమ్, ఎంటర్ ద ఏజ్, ఎంటర్ ద శాలరీ. వేరియబుల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోండి, ఏజ్ అండ్ శాలరీ. సరిపోయింది గైస్? మనం నేమ్ అనేది ప్రాంప్ట్ ఇచ్చాం, ఇన్పుట్ తీసుకుంటున్నాం. స్కాన్ ఎల్ఎన్ యూజ్ చేసుకుని ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏజ్ అనే ప్రాంప్ట్ ఇచ్చాం, ఏజ్ని ఇన్పుట్ తీసుకున్నాం, శాలరీని ఇన్పుట్ తీసుకుంటున్నాం. లాస్ట్లో వచ్చేసి ఈ 3 వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ అయ్యలేదనేది చూద్దాం. దానికన్నా ముందు నేను ప్రింట్ చేసి చూపిస్తా. అంటే 3 వేరియబుల్స్ని ప్రింట్ చేసి చూపిస్తా, ఏం వాల్యూస్ వస్తున్నాయో చూడండి. డిఫాల్ట్ వాల్యూస్ వస్తే మీకు తెలిసిందే కదా. రైట్. చూడండి, ఇలా అయినా ప్రింట్ చేద్దాం. నేమ్, ఏజ్, శాలరీ. అంతేనా గైస్? రైట్. సేమ్ ఇదే లైన్ని నేను ఆఫ్టర్ వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత కూడా ప్రింట్ చేస్తున్నా. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకేనా గైస్? నేను ఒకసారి ఇక్కడ బిఫోర్ వాల్యూస్ ఇక్కడ పెట్టేశాను, ఆఫ్టర్ వాల్యూస్ ఇక్కడ పెట్టేశాను. ఓకే, బిఫోర్ వాల్యూస్ ఇవి, ఆఫ్టర్ వాల్యూస్ ఇవి. గైస్, మనం ఎప్పుడు రన్ చేసినట్టు ఇక్కడ డీబగింగ్ మోడ్లో అయితే రన్ చేయకండి. ఎందుకంటే మనం పాస్ చేసే వేరియబుల్స్ అనేవి, పాస్ చేసే పారామీటర్స్ అనేవి టెర్మినల్ ద్వారాగానే ఇన్పుట్ అనేది తీసుకోగలం. సో దానికి వచ్చేసి మనం ఒక టెర్మినల్ అనేది తీసుకోండి. న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వన్ సెకండ్ నేను పెద్దగా చేయాలని చూస్తాను. రైట్. ఇక్కడ చూడండి, గో ప్రోగ్రామ్స్. నేను ఏదైతే ఫోల్డర్లో hello.go అనే ఫైల్ ఉందో అక్కడే నా టెర్మినల్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇన్ కేసు మీకు ఓపెన్ అవ్వకపోతే కనుక చేంజ్ డైరెక్టరీ కొట్టి రీడైరెక్ట్ అయితే అవ్వండి. నాకైతే ఈ టెర్మినల్ అనేది ఇక్కడ అయితే ఓపెన్ అయిపోయింది. మీకు తెలుసు కదా కమాండ్ ఎలా రన్ చేయాలో. గో స్పేస్ రన్ స్పేస్ hello.go. ఈ కమాండ్ యూజ్ చేసి మనం రన్ చేస్తాం. మీకు తెలిసిందే కదా, నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను. రైట్. మీరు ఇక్కడ చూడండి, బిఫోర్ వాల్యూ అంటే నేను ఇన్పుట్ తీసుకోకముందు ఒకసారి ప్రింట్ చేసా. ఇక్కడ ఏం వాల్యూస్ వచ్చినాయో చూడండి. డిఫాల్ట్ వాల్యూస్ ఏమొచ్చింది, 0 రెండింటికి 0 అయింది. నథింగ్ ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే గైస్? ఇప్పుడు చూడండి, ప్రాంప్ట్ అడిగింది ఎంటర్ ద నేమ్ అని చెప్పేసి. సో కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. మనం ఇన్పుట్ ఇస్తే నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది, అంటే ఇక్కడ వెయిట్ చేస్తుంది కర్సర్. ఓకే గైస్? ఇక్కడ చూస్తే ఇక్కడ వెయిట్ చేస్తుంది ప్రజెంట్.
ఓకే, నేను ఇన్పుట్ అనేది ఇస్తాను చూడండి. ఇన్పుట్ వచ్చేసి శివ అని ఇద్దాం. రైట్, ఎంటర్ కొట్టింది. నెక్స్ట్ కర్సర్ ఇక్కడి నుంచి ఏం జరిగింది, ఎంటర్ ద ఏజ్ అని ప్రింట్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఈ లైన్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏజ్ వచ్చేసి ఒక 35 ఇద్దాం. రైట్, ఇప్పుడు కర్సర్ ఏం జరిగింది, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడైతే వెయిట్ చేస్తుంది, శాలరీ దగ్గర వెయిట్ చేస్తుంది కదా. శాలరీ వచ్చేసి ఒక 10,000 అనేది ఇద్దాం. లైక్ ఎంటర్ కొట్టాను చూడండి. శాలరీ అనేది ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఆఫ్టర్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నా. ఆఫ్టర్ వాల్యూస్ చూస్తే శివ, మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో శివ అండ్ ఏజ్ అనేది 35 అండ్ శాలరీ అనేది 1000. మీరు చూసారా బిఫోర్ వాల్యూస్ ఏమున్నాయి, ఆఫ్టర్ వాల్యూస్ ఏమున్నాయి అని చెప్పేసి. అర్థమైంది కదా గైస్, మనం యూజర్ నుంచి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలనేది. నేను మళ్ళీ ఒకసారి రన్ చేసి రాంగ్ వాల్యూస్ అనేది ఇస్తాను. రాంగ్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇస్తున్నాను. బట్ ఏజ్ మనం ఇక్కడ డిక్లేర్ చేసిన వాల్యూ ఏంటి, ఇంటీజర్. ఇన్ కేస్ మనం ఏజ్ అనేది స్ట్రింగ్ రూపంలో ఇచ్చేస్తే కనుక ఎర్రర్ అనేది రేజ్ అయిపోతుంది. చూడండి మీరు, నేమ్కి ఓకే బాగానే ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. బట్ ఏజ్ అనేది నేను నెంబర్ ఇవ్వకుండా ఇక్కడ 10 అని చెప్పి న్యూమరికల్ ఫార్మాట్లో ఇచ్చాను. మీకు కనిపిస్తుందా గైస్, న్యూమరికల్ నెంబర్ ఇవ్వకుండా 10 అని చెప్పి స్ట్రింగ్ అని ఇచ్చాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఎర్రర్ రైజ్ అయ్యి ఈ స్కానర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఆపేసి డైరెక్ట్గా ఈ ఫంక్షన్కి వచ్చేసింది. ఇంకా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే దాని శాలరీ అనేది ప్రింట్ అయింది. బట్ శాలరీ ఇన్పుట్ అనేది నా నుంచి తీసుకోలేదు. చూడండి, నా నుంచి తీసుకోకుండా ఆటోమేటిక్గా ఆఫ్టర్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్కి వెళ్ళి నేమ్ ఏజ్ అనేది మీరు 10 అని అసైన్ చేసినా సరే అది ఎర్రర్ రైజ్ అయింది. ఎందుకంటే ఇది ఇంటీజర్ వాల్యూ కదా. ఇంటీజర్ వాల్యూకి మనం స్ట్రింగ్ అసైన్ చేయడానికి ట్రై చేసాం. సో అది కుదరని పని కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఉండిపోయింది. డిఫాల్ట్ వాల్యూ ఉండిపోయి ఇక్కడ 0 అనేది మనకి ప్రింట్ అయింది. చూడండి మీరు కింద చూపించాను కదా, 0 అనేది మనకి ప్రింట్ అయింది ఏజ్ వాల్యూలో. దెన్ నెక్స్ట్ శాలరీ నా నుంచి ఇన్పుట్ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ అనేది రేజ్ అయింది స్కానర్ అనే ఫంక్షన్. సో ఈ స్కానర్ అనే ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరగకుండా డైరెక్ట్గా డిఫాల్ట్ వాల్యూ శాలరీ 0 ఉంది కాబట్టి 0 వచ్చేసింది. సో గైస్, మీరు ఇన్పుట్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. దట్ ఇన్ ద సెన్స్ మీరు ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇచ్చారో, ఇంట్ అయితే ఇంటూ, ఫ్లోట్ అయితే ఫ్లోట్, అలా దానికి తగ్గ ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వాలి. మీరు తప్పు ఇన్పుట్స్ ఇస్తే కనుక ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, ఇలా ఎర్రర్స్ అనేది రైజ్ అవుతాయి. ఈ టాపిక్ అయితే ఇంతే, మీకు అర్థమైంది కదా. వాల్యూస్ అనే యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ అనేది తీసుకోవాలి అండ్ ఎలా రన్ చేయాలి అనేది చెప్పేసి టెర్మినల్లో రన్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఈ టాపిక్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పే టాపిక్స్కి యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుని మాత్రమే మనం ప్రోగ్రామ్స్ అనేవి రాద్దాం.